ఆదిలాబాదు మీద ఈనాడు మాకున్న ప్రత్యేకమైన అభిమానం మీ గుండెల నిండా ఉన్నది కాబట్టే ఎర్రటెండలో కూడా వేలాది మంది ముఖ్యంగా ఎడమ వైపున చూస్తే మా ఆడబిడ్డల్ని చూస్తే నా కడుపు నిండింది, ఆకలి కూడా మాయమయ్యింది. ఎందుకంటే ఇంతమంది ఆడబిడ్డలు ఆశీర్వదించడానికి వస్తే ఇక ఎవరు ఎదురొచ్చినా ఎవరినైనా ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. అందుకే మా అక్కలకు ఆయల్లా ఇందిరమ్మ చీరలు ఇచ్చినాం, పాలపిట్టలాగా మా అక్కలు కట్టుకొని వచ్చారు. ఈసారి మళ్ళా కొత్త చీరలు చిలకపచ్చ రంగుతోని మా ఆడబిడ్డలు చిలకల లెక్క మంచిగా ఉండాలి, ఇంటైనా కూడా సంతోషపడాలి, అబ్బా మా ఆవిడ ఎంత అందంగా ఉంది చీర కట్టుకుంటే అని. మళ్ళీ ఇందిరమ్మ చీరలకు ప్రణాళికలు సిద్ధం చేసినాం. ఈసారి చిలకపచ్చ చీరలు ఇవ్వాల్సిందిగా మా బట్టి విక్రమార్క గారికి నగదు మంజూరు చేయాల్సిందిగా ఆనాడు పాలపిట్ట రంగు ఇచ్చినాం. ఈసారి చిలకపచ్చ రంగులో మా అక్కలందరినీ నేను చూడదలుచుకున్నా. మీరు ఆ నిధులు కూడా మంజూరు చేయాలి. ఇదే ఆడబిడ్డలకు మనం పెట్టే చీర మన పుట్టింటి ఆడబిడ్డకు పెట్టే సారెలాగా ఉండాలి. నువ్వు ఏమిచ్చినా ఆడబిడ్డకు సంతోషం ఉండదు, కానీ పుట్టింటోళ్ళు పెట్టిన చీరను జాగ్రత్తగా అలమారిలో దాచిపెట్టుకొని పండుగ పూట కట్టుకుంటుంది. ఏమక్క అవునా? అది అగ్వదైనా సరే, కానీ ఈ పుట్టింటోళ్ళు పెట్టిరు కాబట్టి దాన్ని జాగ్రత్తగా పెట్టుకుంటాం. అట్లనే ఇవాళ మీ సోదరుడు పుట్టింటి నుంచి మళ్ళా మీకు ఇందిరమ్మ చీర సారె రూపంలో మళ్ళా పెట్టడానికి మొత్తం తయారు చేస్తున్నాం. ఇగో బట్టి గారు మనకు 100 కోట్ల రూపాయలు నిధులు కూడా ఇస్తా అన్నాడు. మళ్ళా డిసెంబర్లో మా అక్కలకు చిలకపచ్చ చీరతోని మా ఆడబిడ్డలను అందరిని కూడా గౌరవించుకునే సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్దాం. అదేవిధంగా గోడెం నగేష్ గారు చెప్పిన మా ఊర్లో క్రీడా పాఠశాల పెట్టినాని. ఈనాడు గంజాయి డ్రగ్స్ పబ్బులు అని తిరుగుతున్నారు యువత, పెడ మార్గాన చెడు మార్గాన పోతున్నారు. వాళ్ళందరినీ మత్తు బాట వదులురా, మైదానాల బాట పట్టురా అని చెప్పి ఇలా పిల్లలకు ఒక స్ఫూర్తి నింపడానికి మేమే క్రీడా మైదానాలకు వెళ్ళడమే కాదు, మన ఎమ్మెల్యేలకు కూడా ఎమ్మెల్సీలకు కూడా మన ఆటల పోటీలు పెట్టినాం, మొత్తం పెద్ద ఎత్తున నిర్వహించినాం. అందుకే ఇవాళ ప్రపంచ దిగ్గజమైన మెస్సీని ఫుట్బాల్ ఆడటానికి మన రాష్ట్రానికి తెచ్చినాం. ఈరోజు క్రీడల గురించి ఏదైతే ఆదిలాబాద్ ప్రాంతం నుంచి ఒక ఆలోచన చేసిండ్రో, హైదరాబాద్ వెళ్ళి నెంబడే మా మిత్రులు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి ఆదేశాలు ఇస్తున్నా, శాసనసభ్యులు నా దృష్టికి తెచ్చిన ఏవైతే నివేదికలు ఉన్నాయో వాటితో పాటు క్రీడలకు సంబంధించి మీరు ప్రత్యేకంగా సమీక్ష చేసి తక్షణమే ఈ ప్రాంతానికి క్రీడల్ని ప్రోత్సహించడానికి ఈ అటవీ ప్రాంతంలో యువకులల్లా చైతన్యం ఉంది, వాళ్ళకు ఒక బలమైన సంకల్పం ఉన్నది. గొప్ప క్రీడాకారులను వెలికి తీయాల్సిందిగా మట్టిలో మాణిక్యాలను వెలికి తీసే బాధ్యత ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మీదే. ఈ ప్రాంతంలో క్రీడలను ఏ విధంగా ప్రోత్సహించాలనో మినీ స్టేడియంతో పాటు క్రీడల కళాశాల మైదానాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయండి, ఈ ప్రాంతానికి మంజూరు చేద్దామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మీకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. మిత్రులారా, ఈ రాష్ట్రం మనది, ఈ ప్రజలు మనవాళ్ళు. 4 కోట్ల తెలంగాణ ప్రజలు మా కుటుంబ సభ్యులు. మాకు తారతమ్యం లేదు. మేము కులమో మతమో ప్రాంతమో లేకపోతే ఏ రకమైన వివక్ష చూపియం. రాజకీయ పార్టీల గురించి ఆలోచన చెయ్యం. పేదవాడే మా దృష్టిలో. పేదవాడిని మేం ప్రభుత్వం ఆదాయం పెంచాలి, పేదలకు పంచాలి అన్న ఆలోచనతోని మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఏ పేదవాడిని ఆదుకున్నా అది మా బాధ్యతగా భావిస్తాం. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం. కానీ కొంతమందికి మేము చేసే అభివృద్ధి నచ్చడం లేదు. మారీచులు మాయ వేషంలో, మాయలేడి రూపంలో, మాయగాళ్ళ రూపంలో మీ దగ్గరకు వస్తున్నారు. నిన్న మొన్న చూసిన కొడంగల్ పోయినరు, లేకపోతే మహేశ్వరం పోయినరు, ఇవాళ ఇంకేడుకో పోయినరు. మార్కెట్ యార్డు కట్టలేదు మీరని. 10 ఏళ్ళు మీరు ఎందుకు కట్టలేదని నేను అడుగుతున్నా. పెళ్లి చేసినా, కొత్తగా పెళ్ళైనా పిల్లనో పిల్లగాడో పుట్టాలంటే 9 నెలల్లో 10 నెలల్లో అవుతుంది కదా. కండరాలు తిరిగిన 6 అడుగులు ఉన్నోని పెళ్లి చేసినా 3 నెలల పిల్లల్ని పుట్టించగలడా? అయితే అదే సాధ్యం. దానికి ఒక ప్రక్రియ, ఒక విధానం ఉన్నది.
పెళ్ళైన ఎవరికైనా 9-10 నెలలు పడుతుంది పండంటి పిల్లగాన్నో బిడ్డనో చూడాలంటే. అట్లనే ఈ ప్రభుత్వం 10 సంవత్సరాలు మీరు ఎలగబెట్టని పనులు ఎన్నిటినో గొప్ప గొప్ప పనులను చేసినాం. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. అడ్డుపడడానికి ఊరూరు తిరుగుడు కాదు, మారీచుడు మాయలేడి రూపంలో వచ్చి సీతమ్మని చెరబట్టాలనుకుంటే చివరికి రాముడు చేతిలో చావు తప్పలేదు. మళ్ళా కూడా నేను ఈ వేదిక మీద నుంచి మళ్ళీ చెప్పదలుచుకున్నా, ఇక్కడ ఉండే ఆదిలాబాద్ బిడ్డల సాక్షిగా ఆనాడు పిప్పిరిలో బట్టి గారు, ఆనాడు నేను ఇంద్రవెల్లిలో ఇక్కడి నుంచే దీక్ష భూని ప్రజాపాలన తెస్తామని చెప్పినాం. ఇచ్చిన మాట ప్రకారం ప్రజాపాలన తెచ్చినాం. ఇవాళ మళ్ళీ ఈ పిప్పిరి వేదిక మీద నుంచి నేను చెప్తున్నా, రాబోయే శాసనసభ ఎన్నికల్లో మళ్ళీ ప్రభుత్వం వస్తుంది, ప్రజాపాలన చేస్తుంది. 2034 లోపల ఆదిలాబాదు అత్యంత అభివృద్ధి చెందిన పర్యాటక కేంద్రంగా, పారిశ్రామిక వాడగా, విద్యా కేంద్రంగా తీర్చిదిద్దే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఇవాళ ఎవరైనా ఏ పార్టీలైనా గెలవని, ప్రజాపాలన నాడు అధికారంలో ఉంటుంది, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంది. మిత్రులారా, కొంతనన్న ఓపిక ఉండాలి, సంయమనం పాటించాలి. 10 ఏళ్ళు వాళ్ళు చేయలేని పనులు, 10 ఏళ్ళు వాళ్ళు సృష్టించిన గందరగోళాన్ని, 10 ఏళ్ళు 8 లక్షల కోట్ల రూపాయలతో అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచితే ఒకటొకటి పరిష్కరించుకుంటూ వస్తున్నాం. కొంత సమయం, కొంత వెసులుబాటు ఇవ్వాలి, కొంచెమన్నా ఆలోచన చేయాలి. అరే 10 ఏళ్ళు మనమే ఉంటాం కదా, అన్ని శాఖలు మన దగ్గరనే ఉండే కదా, ఈ 10 ఏళ్లలో మనం చేయలేని పనులు వాళ్ళు చేస్తున్నారు కదా, అంతో ఇంతో అవకాశం ఇవ్వాలి కదా, కొంత ఓపిక పట్టాలి కదా. సంసారం ఏర్పడంగానే ఇంట్లో ఒకవేళ విడిపోతే మనకు గిన్నెలు, చెంబులు, స్టవ్లు తెచ్చుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఏర్పాటు అయిన తర్వాత సంసారాన్ని సరిదిద్దుకోవడానికి కూడా కొంత సమయం పడుతుంది. అంత సమయం కూడా ఇవ్వకుండా నాకు వజ్రాలు తేలేదు, వైదూర్యాలు కొనలేదంటే సాధ్యమవుతుందా? అట్లనే ఈనాడు 6 గ్యారంటీలల్లా ఇంతకుముందే బట్టి విక్రమార్క గారు చెప్పినారు, ఆర్టీసీ బస్సు ఇవ్వలేదా, ఆరోగ్యశ్రీ పథకం ఇవ్వలేదా, సన్న బియ్యం ఇవ్వలేదా, 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వలేదా, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదా, ఈరోజు ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులు కొనివ్వలేదా, అదానిలాగా ఈరోజు సోలార్ పవర్ విద్యుత్తు ఇవ్వలేదా? ఇలా చెప్పుకుంటూ వెళ్తే అరగంట మేము చేసింది చెప్పగలం. అసెంబ్లీలో మాట్లాడదామంటే రారు. ఏందా నువ్వు చెప్పేది వింటా అంటే చెప్పరు. ఎంతసేపు ఉన్నా లొల్లి పెట్టాలి, యాగి చెయ్యాలి, బురద జల్లాలి, ప్రజల్ని మభ్య పెట్టాలి. ప్రజలంతా అమాయకులు కాదు నాయన. మీ సంగతి చూసిండ్రు, 10 ఏళ్ళు చూసిర్రు. మీరు ఎన్ని పరిశాన్లు చేసిరో ప్రజలకు తెలుసు. ఆనాడు నేను అడుగుతున్నా, పెళ్ళామొగుడు మాట్లాడుకోవడానికి కూడా భయపడేది, ఫోన్లో మాట్లాడాలంటే ఓడించడం అని. అవునానే? రాజకీయ నాయకులే కాదు, ఆలుమొగుళ్ళు మాట్లాడుకుంటే కూడా ఇన్న రోజు. ఇవాళ బాజాబ్తో రోడ్డు మీదనే మమ్మల్ని తిడుతురు. ఏమన్నా అన్నామా? ఎప్పుడన్నా ఏమన్నా అన్నామా? ఎన్ని మాటలు మాట్లాడుతురు? ఏమన్నా ఎవరి మీద ఏమన్నా కేసులు పెట్టామా? ఎవరు నన్ను సతాయించినామా? అందుకే ఈనాడు తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా బతుకుతున్నారు. మళ్ళీ నిర్బంధాలు కావాలి, మళ్ళీ గడీల పాలన కావాలని ఎవరని కోరుకుంటారా? ఆనాడు గడీలను బద్దలు కొట్టిన ప్రాంతమే, నిజాం సర్కార్ గడీలను బద్దలు కొట్టిన ప్రాంతమే ఆదిలాబాద్ గడ్డ. ఆ బిడ్డలే రామ్జీ గోండు, కొమరం భీముడు. గడీలను బద్దలు కొట్టిన ఈ ప్రాంతం నుంచి నేను చెప్తున్నా, మళ్ళీ గడీల పాలన రానివ్వము, మళ్ళీ రాక్షసులను మమ్మల్ని పాలించే పరిస్థితి రానివ్వం. ఈరోజు ప్రజలకు సేవకులుగా సేవలు అందిస్తాము, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాము. ఖచ్చితంగా 2034 వరకు ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. మా ఆడబిడ్డల ఆశీర్వాదం ఉంటుంది, మా సోదరుల సహకారం ఉంటుంది. మళ్ళీ వస్తా జూన్ 2 లోపల ఆదిలాబాద్కు చెప్పిన వాటిల్లో చాలా వరకు మళ్ళీ మంజూరు చేసి తీసుకొచ్చి మీ పనులు ప్రారంభించే కార్యక్రమం చేస్తా. మళ్ళీ వచ్చే కార్యక్రమంలో ఇదే ఉత్సాహంతో, ఇదే అభిమానంతో మనందరం కలిసికట్టుగా పనిచేద్దామని తెలియజేస్తూ
మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా.